ఇవాళ అష్టకుంభకాస్ గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ, వేరే దానికి వెళ్దాం. ఓకే. అష్టకుంభకాస్ 8 breath retentions are the pranayamas described in Hatha Yoga. 8 limbs pathway హఠ యోగాలో అష్ట కుంభకాల గురించి ఇచ్చారు. కుంభకం అంటే పూరకం, కుంభకం, రేచకం ఇవి తెలుసు కదా. కుంభకం అంటే హోల్డింగ్. ప్రాణాయామ అంటే ఏంటి తెలుసు కదా. ప్రాణాన్ని స్ట్రెచ్, స్ట్రెచింగ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆర్ ఎలాబరేషన్ ఆఫ్ ప్రాణ, ప్రాణాయామ. ప్రాణాయామాల్లో 8 మెయిన్ అష్టకుంభకాస్ని మనకి హఠయోగ ప్రదీపికలో ఇచ్చారు. ఏమేంటివి అవి ఎవరికైనా ఐడియా ఉందా? నేను ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను. ప్రీవియస్ క్లాసెస్లో అష్టకుంభకాస్ గురించి నేను మీకు ఒకసారి చెప్పాను క్లాస్. ఎవరికైనా ఐడియా ఉందా? గుర్తుందా? నేను ప్రీవియస్ లాస్ట్ మంత్ క్లాస్లో చెప్పాను. ప్రాణాయామ అంటే ఏంటి, అష్టకుంభకాలు ఏమేంటివి, అసలు కుంభకం అంటే ఏంటి చెప్పాను. ఎనీబడి? తిరగేయండి, బుక్స్ తిరగేయండి. గుర్తుందా? సరే. సూర్యభేదన, ఉజ్జయి గుర్తొచ్చాయా ఇప్పుడు? ఉజ్జయి ప్రాణాయామ, శీతలి, శీత్కారి, భస్త్రిక, భ్రామరి గుర్తొచ్చాయా? మూర్ఛ, ప్లావని. అర్థమైంది? గుర్తున్నాయా ఇప్పుడు? సూర్యభేదన, ప్రాణాయామం ఇవి క్వశ్చన్ ఇస్తారండి. క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఎగ్జామ్ లో, వాట్ ఆర్ ద అష్టకుంభకాస్ ఇన్ హఠయోగ ప్రదీపిక, ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్ అని అడుగుతారు. క్వశ్చన్ అలా అడుగుతారు. సో మీరు అష్టకుంభకాస్ గురించి వివరించి, అసలు వాట్ ఇస్ ప్రాణాయామ అన్న దాని గురించి వివరించి, అష్టకుంభకాస్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. హౌ ఇట్ వర్క్స్ అని, హౌ టు డూ ఇట్ అండ్ హౌ ఇట్ వర్క్స్ ఆన్ అవర్ బాడీ అన్న దాని మీద రాయాల్సి ఉంటుంది. మేబీ ఇది 10 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తారు. ఇందులో పీజీ వాళ్ళు కూడా ఉన్నారా? పీజీ డిప్లొమా వాళ్ళు ఉన్నారా ఇందులో? మేడం సర్టిఫికేట్ ఇన్ యోగా, డిప్లొమా ఇన్ యోగా 2 ఓకే, కోర్సులు మాత్రం. ఓకే, సారీ. సో అష్టకుంభకాస్ గురించి ఇది విషయం ఏంటంటే, ఇది 15th సెంచరీలో మన హఠయోగ ప్రదీపికలో మనం చూస్తాము. దేని గురించి ఇందులో ఉంటుంది? కంట్రోలింగ్ ఆఫ్ ప్రాణ, వైటల్ ఎనర్జీ గురించి, కంట్రోలింగ్ ప్రాణ గురించి ఇందులో ఉంటుంది అనమాట. ప్యూరిఫైయింగ్ ఆఫ్ నాడీస్. నిన్న మనం 3 మేజర్ నాడీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఏమేంటివి? ఎనీబడి ఆన్సర్? ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆన్సర్. నిన్న మీకు చెప్పాను నాడీస్ గురించి. 3 మూలాధార, మేజర్ నాడీస్. ఎవరండి? మూలాధార, శిశుంది నాడి, సూర్యనాడి, చంద్రనాడి, సుష్మా నాడి గురించి చెప్పారు. ఇడ, పింగళ, సుషుమ్న. హిడా పింగళ సుష్మా. ఇడనాడి అంటే సూర్యనాడి, పింగళా నాడి అంటే చంద్రనాడి, చంద్రనాడి. సుషుమ్న వచ్చేసి ఈ రెండిటి మధ్య ఉంటుంది. ఇవి ఎక్కడ స్టార్ట్ అవుతాయని చెప్పాను? మూలాధార, బేస్ ఆఫ్ ద స్పైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఆజ్ఞాచక్ర దగ్గర ఇడానాడి, పింగళా నాడి జాయిన్ అవుతాయి, సుషుమ్నాలో కలుస్తాయని చెప్పాను నిన్న మీ క్లాస్లో. సో ఈ నాడీస్ని ఇవి కాక 72,000 నాడులు ఉన్నాయి మన ఒంట్లో. వాటిని కూడా ప్యూరిఫై చేస్తాయి ప్రాణాయామాస్. ఇవి కాక ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని, ఎవ్రీ ఆర్గాన్ని ప్యూరిఫై చేస్తాయి. బ్లడ్ ఫ్లోకి, స్ట్రెంథనింగ్కి, రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రెంథనింగ్కి యూజ్ అయ్యేవి ఏంటంటే ప్రాణాయామాస్. 8 limbs పాత్వే, ధారణ, ధ్యాన గుర్తున్నాయి కదా. వాటిల్లో ఈ 8 పాత్లో ఇది కూడా
వన్ ఆఫ్ ది పాత్ అన్నమాట. వాట్ ఏమేంటివి? సూర్యభేదన, ఉజ్జయి ప్రాణాయామ, శీతలి ప్రాణాయామ, శీత్కారి ప్రాణాయామ, భస్త్రిక భస్త్రిక భస్త్రిక, భ్రామరి, మూర్ఛ, ప్లావని. 8 ఇవేనా ఉంది? గుర్తొచ్చాయా? సో వాట్ ఈస్ సూర్యభేదన ప్రాణాయామ? ఎలా పర్ఫామ్ చేయాలి? ఎవరైనా ఆన్సర్ చెప్పండి. సూర్యభేదన ఎలా చేస్తారు? నీకు ఆల్రెడీ ప్రాక్టీస్లో చేయించి ఉంటారు. ఏ నాస్ట్రిల్ నుంచి ఏ నాస్ట్రిల్తో బ్రెత్ తీసుకుంటారు, ఏ నాస్ట్రిల్తో బ్రెత్ రిలీజ్ చేస్తారు? సూర్యభేదన, సూర్యనాడి అంటే ఏ నాస్ట్రిల్? జీవన గారు చెప్పండి, అన్మ్యూట్ చేయండి. ఎందుకు అవ్వట్లేదు? మీకు ఆప్షన్ మీకు ఇచ్చే ఉంటారు కదా. ఓకే, రైట్ నాస్ట్రిల్. ఎస్, కరెక్ట్. రైట్ నాస్ట్రిల్తో గాలి తీసుకుంటాం, లెఫ్ట్ నాస్ట్రిల్తో వదిలిపెడతాం. దట్ ఈస్ కాల్డ్ సూర్యభేదన ప్రాణాయామ. సో ఇది ఏంటి, ఏం చేస్తుంది అంటే నాడిల్ని శోధిస్తుంది అనమాట. సూర్యభేదన ప్రాణాయామ వచ్చేసి ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ కాదు, ఇది అనులోమ్ విలోమ్ కాదు, ఓన్లీ నాడీ శుద్ధి అన్నమాట. ఇది నాడుల్ని క్లెన్స్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉజ్జయి ప్రాణాయామ, ఓషన్ బ్రెత్. చెప్పాను నేను మీకు. సోర్, మన గురక ఎలా పెడతాము పడుకున్నప్పుడు, అలా థ్రోట్ ఎంగేజ్ చేసి చేసేది. నేను ఆ రోజు ప్రాక్టికల్ గా కూడా చేసి చూపించాను మీ అందరికి. ప్రాణాయామాస్ గుర్తొచ్చాయా ఎప్పుడైనా? షో మీ థమ్స్ అప్. ఎస్, ప్రాక్టికల్ ఓషన్ బ్రెత్ అన్నమాట. అంటే మీరు ముక్కుతో గాలి తీసుకుంటారు, థ్రోట్ ని ఎంగేజ్ చేసి థ్రోట్ వెనక నుంచి గాలిని పాస్ చేస్తారనమాట, వదిలిపెడతారు. అలా అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, బ్రెత్ అనేది సోర్, ఓషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రపు ఘోష ఎలా ఉంటుందో అలాంటి సౌండ్ వస్తుంది. వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ అది ఓషన్ బ్రెత్ ప్రాణాయామ. ఉజ్జయి ప్రాణాయామ ఏ చక్ర యాక్టివేట్ అవుతుందని చెప్పాను? చక్రాస్ లో విశుద్ధి చక్ర యాక్టివేట్ అవుతుంది. ఉజ్జయి ప్రాణాయామకి విశుద్ధి చక్ర అనేది యాక్టివేషన్ ఉంటుంది. రెస్పిరేటరీ సిస్టము అండ్ ఈ ట్రాక్, ఈ ట్రాక్ బాగా ప్యూరిఫై అవుతుంది. నెక్స్ట్ శీతలి శీత్కారి ప్రాణాయామస్. ఏం ప్రాణాయామస్ అని చెప్పాను? కూలింగ్ బ్రెత్స్, బాడీని కూల్ చేస్తాయి. అయితే ఇక్కడ 2 రకాలండి. కొంతమంది శీతలి అంటే టంగ్ రోల్ చేసి ఇన్హేల్ విత్ ఎక్సేల్ విత్ నోస్ అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే బోత్ పళ్ళ మధ్యలోంచి గాలి తీసుకొని ఎక్సేల్ చేసేది చెప్తారు. 2 చెప్తారు. బట్ నా వర్షన్ అయితే శీతలి వచ్చేసి టంగ్ రోల్ చేసి తీసుకొని ముక్కుతో వదిలిపెట్టేది శీతలి ప్రాణాయామం. శీత్కారి వచ్చేసి పళ్ళ మధ్యలోంచి గాలి తీసుకుంటాము, ముక్కుతో వదిలిపెడతాము. ఓకే, దీస్ 2 ఆర్ బాడీ కూలింగ్ ప్రాణాయామాస్ అన్నమాట. 2 బాడీని ఏం చేస్తాయి? మెటబాలిటిజం వల్ల ఏర్పడే బాడీలో హీట్ ఉంటుంది కదా, హీట్ ప్రొడక్షన్, ఆ హీట్ ని కామ్ డౌన్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పిన టాపిక్ అని చెప్పి చాలా సింప్లిఫైగా చెప్తున్నా అండి. అండ్ నాకు కొంచెం వాళ్ళ హెల్త్ కూడా డిస్టర్బ్గా ఉంది, బాగాలేదు. సో నెక్స్ట్ టాపిక్ వేరేది, ఇది ఆల్రెడీ వచ్చిందని నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? భస్త్రికా ప్రాణాయామ. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. కొంతమంది ఇది భస్త్రికా వచ్చేసి ప్రాణాయామ కిందకి రాదు అని చెప్తారు, బట్ అందులో ఇచ్చారు. భస్త్రికా వచ్చేసి ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. భస్త్రికా ప్రాణాయామ అది ఫోర్స్బుల్, రెగ్యులర్ నార్మల్ ఫోర్స్బుల్ బ్రెత్. ఓకే, దిస్ ఈస్ భస్త్రికా ప్రాణాయామ. అండ్ నెక్స్ట్ వచ్చేసి భ్రామరి.
నేను ఆల్రెడీ భ్రామరి వల్ల యూసేజ్ ఇస్తున్నాను, క్లియర్గా లేదేమో. భ్రామరి వల్ల యూజ్లు చాలా, సారీ, భ్రామరి వల్ల యూసేజెస్ గురించి నేను మీకు చాలా చెప్పాను. అల్జీమర్స్కి కానీ, చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచడానికి కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవడానికి కానీ, వాట్ నాట్, థైరాయిడ్స్కి కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి, హార్ట్ ప్రాబ్లమ్స్కి భ్రామరి వల్ల వచ్చే యూసేజెస్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. బీ బ్రెత్, బ్రెత్ ఎలా తీసుకుంటాము, సౌండ్ లైక్ ఏ బీ. సో దీనివల్ల బ్రెత్ కెపాసిటీ కూడా పెరుగుతుందని కూడా నేను మీకు ఆల్రెడీ భ్రామరీలో చెప్పాను. సో బ్రెయిన్లో గ్రే మ్యాటర్ అని ఒకటి ఉంటుందండి, ఒక పార్ట్ ఉంటుంది. అది మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ గ్రే మ్యాటర్ అనేది, థిక్నింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, పలచబడుతూ ఉంటుంది. దానివల్ల మనం మర్చిపోవటం, మన జ్ఞాపక శక్తి, వాటికి సంబంధించిన ఇది ఉంటుందన్నమాట. సో ఈ గ్రే మ్యాటర్ని థికెన్ చేస్తుంది అనమాట. అర్థమైందా? భ్రామరి వల్ల యూసేజెస్ లో ఇది ఒకటి, వన్ ఆఫ్ ది యూసేజ్. నెక్స్ట్ వచ్చేసి మూర్ఛ. మూర్ఛ ప్రాణాయామ, బ్రెత్ తీసుకుంటాము, హోల్డింగ్ కెపాసిటీ. మూర్ఛ ప్లావని వచ్చేసి అండర్ గురువుల పర్యవేక్షణ లేకుండా చేయకూడదండి, ట్రైనీస్ కరెక్ట్గా ఉండాలి మూర్ఛ అండ్ ప్లావనిలో. మూర్ఛ ఏంటంటే అది మనకి బ్రెత్ తీసుకొని హోల్డ్ చేసి, అంటే లైక్ మనం పడిపోతాము అనే స్టేజ్, మూర్ఛ వచ్చి పడిపోతాము అనే స్టేజ్ వచ్చేదాకా హోల్డ్ చేస్తాం అనమాట మూర్ఛను. ప్లావని వచ్చేసి పొట్ట నిండా, నోస్ట్రిల్ దగ్గర నుంచి పొట్ట నిండా వరకు, నాభి దాకా గాలి తీసుకుంటామండి. అంటే లైక్ ఎలా అంటే గాల్లో తేలుతున్నట్టుగా ఉంటే లాగా, అంటే పడిపోయే స్టేజ్కి వచ్చే ఇది కూడా అంతే. ప్లావని కూడా నేను ఆల్రెడీ చెప్పాను, నీటి మీద ఫ్లోట్ అవుతున్నట్టుగా తామర పువ్వు ఎలా ఫ్లోట్ అవుతుందో అలా ఫ్లోట్ అయ్యే విధానంలో ఉంటుంది ప్లావని అని కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో ఈ రెండు కూడా గురువుల పర్యవేక్షణ లేకుండా చేయకూడదు. ఇవి అష్టకుంభకాస్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అండి, హఠయోగ ప్రదీపికలో అండ్ ఘేరండ సంహిత మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. మెయిన్ వాటిల్లో ఇవాళ రేపు ఉన్న వాటిల్లో ఘేరండ సంహిత, చండకపాలికి ఘేరండ మహర్షికి మధ్య జరిగిన సంవాదంలో వచ్చిన పాత్వే ఇది యోగా అని నేను మీకు స్టార్టింగ్లోనే క్లాసుల్లో చెప్పాను, ఘేరండ సంహిత ఎలా వచ్చింది అనేది. సో ఇక్కడ మన హఠయోగా వచ్చేసి 8 లిమ్స్ పాత్వే అని మాట్లాడుకున్నాం. ఇది వచ్చేసి 7 లిమ్స్ పాత్వే అనమాట ఘేరండ సంహిత అనేది. సో ఈ హఠయోగాలో ఘేరండ సంహితలో కొన్ని కామన్ 5 ఎక్సర్సైజెస్ గురించి, 5 పోస్చర్స్ గురించి, కామన్ ఎక్సర్సైజెస్ గురించి క్వశ్చన్ ఇస్తారు. ఏదైనా 5 కామన్ ఎక్సర్సైజెస్ ఇన్ హఠయోగ ప్రదీపిక అండ్ ఘేరండ సంహిత, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అనేది కూడా క్వశ్చన్ అడుగుతారు. ఈ 5 ఆసనాలని రాయండి. 5 ఆసనాల వల్ల మీరు ఏంటి డిఫరెన్స్, హఠయోగాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఘేరండ సంహితలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏంటి డిఫరెన్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆసనాస్ అన్నమాట. ఈ వీటి గురించి అండ్ మితాహార కాన్సెప్ట్ నేను నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను. మితాహార కాన్సెప్ట్ని ఇంకొక ప్రాస్పెక్టివ్ వ్యూలో ఎలా చూడాలి అనే దాని గురించి కూడా ఇవాళ చెప్పుకుందాం, డిస్కస్ చేసుకుందాం. సో బోత్ స్వాత్మారామ, ఘేరండ సంహితలో క్లాసిఫికల్ గా పోస్చర్స్ ఒక 5 ఏమేంటివంటే అండి, ఫస్ట్ నేమ్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి పద్మాసన, సెకండ్ వన్ వచ్చేసి సిద్ధాసన. పద్మాసన, సిద్ధాసన, భద్రాసన, మత్స్యాసన అండ్ మయూరాసన. నేను ఈ 5 తీసుకున్నాను, ఇంకా కొన్ని ఉండొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి పద్మాసన, సెకండ్ వన్ సిద్ధాసన, థర్డ్ వన్ వచ్చేసి భద్రాసన, ఫోర్త్ వన్ మత్స్యాసన,
అండ్ ఫిఫ్త్ వన్ మయూరాసనం. సో ఇప్పుడు మనం హఠయోగాలో అండ్ గేరండ సంహిత ఈ రెండిట్లో ఈ పోస్చర్స్ కి సంబంధించి డిస్క్రిప్షన్ ఎలా ఉంది, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ పోస్చర్స్, హఠయోగాలో దీని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, గేరండ సంహితలో దీని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, కామన్ బెనిఫిట్స్ ఏంటి, లేదు హఠయోగాలో దీనికంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ చెప్పారా, గేరండలో ఎక్కువ బెనిఫిట్స్ చెప్పారా అనేది డిఫరెన్షియేట్ చేయమని క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అన్నమాట. సో ఇవన్నీ కూడా అండి ఆ, మీకు డిప్లొమా అని అంటున్నారు కాబట్టి ఇంత రాకపోవచ్చు, బట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఆంజనేయులు సార్, నేను అందుకని చెప్తున్నాను. సో తెలుసుకోవటం, నాలెడ్జ్ పెంచుకోవడంలో తప్పలేదు, నేర్చుకోండి. పద్మాసన, సో మీకు ఆల్రెడీ తెలుసు లోటస్ పోజ్, ఎవరైనా దాన్ని స్క్రీన్ షేర్ చేయండి సార్. పద్మాసన ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో మా అమ్మాయి నాకు వచ్చి నేనైనా అని అడుగుతాను. సారీ, డిస్క్రైబ్ ద బెస్ట్. ఇది హఠయోగాలో ఏంటంటే అండి, పద్మాసన ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్చర్ అని చెప్పి. రిత్వికా ప్లీజ్. సారీ, హఠయోగాలో ఎలా చేశారంటే అండి, ఇది బెస్ట్ మెడిటేటివ్ పోస్చర్ అండ్ ప్రాణాయామ పోస్చర్ కింద పద్మాసనాన్ని హఠయోగాలో మనని చెప్పారండి. యా, పద్మాసన వచ్చేసి మనకి బెస్ట్ ప్రాణాయామ పోస్చర్. ఎందుకంటే అండి ఇక్కడ రెండు పాదాల ఇది మనకి ఎక్కడ కరెక్ట్గా అవుతుంది అంటే, ఈ పోస్చర్ వల్ల కరెక్ట్ మన కాన్సన్ట్రేషన్ లెవెల్, దీనివల్ల చక్రాస్ అన్ని కరెక్ట్గా స్టడీ లెవెల్లో ఉంటాయండి, స్ట్రైట్గా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. లోటస్ పోజ్ అంటారు దీన్ని. ఎస్, కరెక్ట్. చూడండి, దానివల్ల ఎగ్జాక్ట్గా మన కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా గేరండ సంహితలో సూటబుల్ ఫర్ స్టడీనెస్ అండ్ ఫర్ అవేకనింగ్ ఆఫ్ కుండలిని. చక్రాస్ అన్ని కరెక్ట్గా ఉండి మీ బ్రెత్ అనేది ఇడా అండ్ పింగ్లా కాకుండా సుషుమ్న నాడిలో ప్రవాహం జరుగుతున్నప్పుడు కుండలిని అవేకింగ్ అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ కుండలిని శక్తి ఎలా ఉంటుంది అని కూడా చెప్పా నేను. మూలాధారాలో ఉంటుంది, చక్రాస్ చెప్పినప్పుడు చెప్పా. మూలాధారాలో ఉంటుంది. ఆ అవేకనింగ్ కి ఉపయోగపడే పోస్చర్ ఏదయ్యా అంటే పద్మాసన అన్నమాట. సో హఠయోగ ప్రదీపికలో మెడిటేషన్ పోస్చర్ కింద దీన్ని చెప్పారు. గేరండ సంహితలో వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చారంటే, ఇది కూడా మెడిటేటివ్ పోస్చరే అండ్ కుండల్ని అవేకనింగ్ కి కూడా యూజ్ అయ్యే పోస్చర్ అని చెప్పారు. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే, ఇద్దరు ఏమని చెప్తున్నారు, బెనిఫిట్స్ వచ్చేసి రెండు ప్యూరిఫికేషన్ అండ్ ఎనర్జీ ఆస్పెక్ట్స్ లోనే చెప్తున్నారు. నాడీస్ ని ప్యూరిఫై చేసి, అంటే బ్రెత్ మీకు ప్రాణ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, నాడీస్ అనేవి ప్యూరిఫై అవుతాయి. ప్యూరిఫికేషన్ చేసి ప్రాణ ఫ్లోని ఎంఫసైజ్ చేస్తుంది, పెంచుతుంది. సో ఇది రెండిట్లోనూ సిమిలర్గా ఉన్న కామన్ బెనిఫిట్ అనే చెప్తున్నారు. దీనివల్ల పొందే మనం బెనిఫిట్ ఏంటంటే, రెండిట్లోనూ ఒకే రకంగా చెప్పారు. గేరండ సంహితలో వచ్చేసి కుండల్ని అవేకనింగ్ కూడా అవుతుందని పద్మాసన వల్ల చెప్తున్నారు. వాళ్ళ క్లాస్ బోర్గా ఉందా, అర్థమవుతుందా క్లాసు, అర్థం అవట్లేదా? ఏంటండి మొహం అలా పెడితే, ఏమన్నా అర్థమైంది అనుకోవాలా, అర్థం కాలేదనుకోవాలా, నేను ఏం చెప్పుకోవాలి అసలు? కొంచెమన్నా అర్థమవుతుంది. అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. నాకు గొంతు ఇవాళ అసలు కొంచెం గట్టిగా ఉంది, స్ట్రెయిన్ అవుతుంది, ఓకల్ నొప్పిగా ఉంది, అందువల్ల చెప్పలేకపోతున్నా. నెక్స్ట్, పద్మాసన అనేది 5 పోస్చర్స్ని హఠయోగాలో అండ్ గేరండ సంహితలో కామన్గా ఉన్న 5 పోస్చర్స్ గురించి రాయమని క్వశ్చన్ అడిగారు అనుకోండి. 5 పోస్చర్స్ ఏమేంటివి అని చెప్పాను, పద్మాసన, సిద్ధాసన, భద్రాసన, మత్స్యాసన అండ్ మయూరాసన. వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ పోస్చర్ గురించి నేనేం చెప్పాను, పద్మాసన, లోటస్ పోజ్.
హఠయోగాలో దీనివల్ల బెనిఫిట్ ఏం చెప్పారు? మెడిటేషన్ చేసుకోవటానికి, ధ్యానానికి యోగ్యమైన ఆసన ఇది. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ ఉందనుకోండి, దానివల్ల బెనిఫిట్ ఇదండి, దీనివల్ల ఈ బెనిఫిట్ వస్తుంది ఈ ఆసనాకి అని చెప్పి మనం ఒకటి చెప్తాం కదా. అలాగే పద్మాసన యొక్క బెనిఫిట్ ఏంటంటే ధ్యానానికి యోగ్యమైన ఆసన అన్నమాట, అకార్డింగ్ టు ద హఠయోగ ప్రదీపిక. అకార్డింగ్ టు ద గేరండ సంహిత, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెడిటేటివ్ ఆసన, ప్యూరిఫైస్ ద గ్లాండ్స్. ఎలాగా? కుండల్ని అవేకనింగ్ కి ఉపయోగపడే ఆసన అన్నమాట. ఓకే అండి, ఇక్కడ దాకా అర్థమైంది కదా. రెండిట్లోనూ కామన్ బెనిఫిట్ ఏంటంటే ఆ నాడీస్ని శుద్ధి చేసి ప్యూరిఫై చేసి ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది అనమాట. ఓకే, మునులు ఋషులు ఎక్కువగా వేసే ఆసన ఏదంటే పద్మాసన, సిద్ధాసన, సిద్ధయోని ఆసన. సిద్ధయోని ఆసన అంటే లేడీస్ వేసేది, సిద్ధాసన వేయరు లేడీస్, సిద్ధయోని ఆసన అని వేస్తారు. అది మీరు ఆసన వేసినప్పుడు ఎక్కడ మనకి కంప్రెషన్ ఉంటుంది అన్న దాన్ని బట్టి మన అవేకనింగ్, మన కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సిద్ధాసన. సో సిద్ధాసన వచ్చేసి మోస్ట్ కామన్గా జెంట్సే వేస్తారండి సిద్ధాసన. సార్ అది కుదిరితే పెట్టండి. సిద్ధాసన ఏంటంటే అండి, మీ రెక్టమ్ యానస్ దగ్గరకి ప్రెస్ చేస్తుందండి ఆసన వచ్చేసి. అక్కడ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచడం వల్ల మీ కుండలిని శక్తి అనేది అవేకనింగ్కి ఉపయోగపడుతుంది సిద్ధాసన అనేది. సిద్ధ యోని ఆసన వచ్చేసి ఏంటంటే అండి, లేడీస్లో వేస్తారు. యోని ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకల్ని ప్రెస్ చేస్తుంది అనమాట. ఎక్కడైతే పెల్విక్ ఏరియా ఉంటుందో ప్రైవేట్ ఆర్గాన్స్ని అక్కడ ప్రెస్ అవుతుంది అనమాట ఆసన వేసినప్పుడు. సో దానివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసన అండి హఠయోగ ప్రదీపిక ప్రకారం. పద్మాసన ఎలాగ చూడండి, మీకు మీ మీ పాదం వెళ్ళి ఎక్కడ ప్రెస్ అవుతుందో చూడండి సిద్ధాసనాలో. కొంచెం జూమ్ చేయండి సార్. సో ఎక్కడైతే మీ ప్రైవేట్ ఆర్గాన్స్ ఇదవుతున్నాయో అక్కడ ప్రెషరైజ్ ఇస్తుంది అనమాట అది. సో దానివల్ల అవేకనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. డైవర్షన్ ఉండదు, మెడిటేషన్ చేసుకోవడానికి డైవర్షన్ ఉండదు అనమాట. సో ప్రైజ్డ్ యాజ్ ద బెస్ట్ ఆసన ఫర్ సక్సెసింగ్ యోగా అండ్ కంట్రోలింగ్ ఆఫ్ ప్రాణ. బ్రెత్ కంట్రోలింగ్కి ఎక్కువగా బెస్ట్ ఆసన ఏదంటే సిద్ధాసన అంటారు. సేమ్ ఇదే లేడీస్లో సిద్ధ యోని ఆసన అని మాట్లాడుకుంటాం. ఓకే, కన్సిడర్ ద కీ మెడిటేటివ్ ఆసన ఫర్ ధారణ అండ్ ప్రత్యాహార. ఓకే, ఇక్కడ మనం ప్రత్యాహార అంటే నిన్న మనం ఒక టైప్ ఆఫ్ ప్రత్యాహార గురించి మాట్లాడుకున్నాం, ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ప్రత్యాహార అంటే ఏంటి అంటే, ఏదైతే మనం ఒక విషయం మీద మన వృత్తులు నిలుస్తున్నాయో దాని నుంచి ఆ వృత్తుల్ని మనం అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంది, వస్తువు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, నేను ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పాను, విత్డ్రావల్ ఆఫ్ సెన్సెస్. మన సెన్సెస్ని ఒక విషయం మీద నుంచి తీసేసుకోవటం. ఇప్పుడు బంగారం మీదనో, ఫుడ్ మీదనో, లేదంటే ఇంకొక విషయం మీదో, ప్రాపంచిక విషయాల మీద నుంచి మన వృత్తుల్ని, మన కాన్సన్ట్రేషన్ని తీసేయటం. ఇది దేనివల్ల ఈ బెనిఫిట్ దేనివల్ల వస్తుంది అంటే సిద్ధాసన వల్ల వస్తుంది. అది ఎందులో చెప్పారు? గేరండ సంహితలో చెప్పారు. ఓకే, గేరండ సంహితలో సిద్ధాసన యొక్క బెనిఫిట్ ఏమని చెప్పారు అంటే, మెడిటేటివ్ పోజు స్టడీనెస్ ఇస్తుంది, అలాగే ప్రత్యాహారకి, ధారణకి అంటే రికరింగ్ మన కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచుకుంటూ ధారణ చేయడానికి మన 8 limbs పాత్వేలో వన్ ఆఫ్ ది పాత్ కదా ధారణ. విషయాన్ని కంటిన్యూగా రికరింగ్ చేసుకుంటూ వెళ్తాం. ధారణకి అండ్ ప్రత్యాహార విత్డ్రావల్ ఆఫ్ సెన్సెస్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది గేరండ సంహితలో ఇచ్చింది. సేమ్ పర్పస్ రెండిట్లోనూ మెడిటేటివ్ పోజ్కే ఉపయోగపడుతుంది. ఓకే, డిఫరెన్స్ ఏంటంటే ఎసెన్స్ సేమే, డిఫరెన్స్ ఏంటంటే వర్డ్స్లో ఇచ్చారనమాట.
ఇది ధ్యానానికి ఉపయోగపడేది అని చెప్పి, ఇది 2 స్పెసిఫిక్ వాటికి ఉపయోగపడేది అని చెప్పి గేరండ సంహితలో ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి భద్రాసన. భద్రాసన ఇది కూడా మెన్షన్ యాజ్ ఎ స్టేబుల్ సిట్టింగ్ పోస్చర్ ఎయిడింగ్ మెడిటేషన్. ఫస్ట్ 3 మెడిటేటివ్ పోస్చర్స్ అండి, పద్మాసన, సిద్ధాసన, భద్రాసన. 3 కూడా ధ్యాన యోగ్యమైన ఆసనాలు. మీరు ఇద్దరు హఠయోగాలో చూసుకోండి, గేరండ సంహితలో ఫాలో అయిన వాళ్ళు ఫాలో అవ్వండి, ఇంకొకటి ఫాలో అయిన వాళ్ళు. 3 కూడా ధ్యానానికి యోగ్యమైన ఆసనాలు ఏవయ్యా అంటే పద్మాసన, సిద్ధాసన అండ్ భద్రాసన. సో ఇందులో ఏంటంటే ప్యూరిఫైయింగ్ ద ఆసనాన్ని నాడీస్ ని శుద్ధి చేసి ప్యూరిఫై చేసి ప్రాణ ఫ్లోని పెంచుతుంది ఈ ఆసన కూడా. ఇది ఏంటంటే డిస్క్రిప్షన్ గివ్స్ మోరల్ డీటెయిల్స్, సేమ్ బెనిఫిట్స్ ఎంఫసైజెస్ ద హెల్త్. ఓకే, హెల్త్ బెనిఫిట్స్. భద్రాసన గ్రేషియస్ పోజ్. భద్రాసన చూపించండి. భద్రాసన దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ అని చెప్పి గేరండ సంహితలో చెప్తున్నారు. సో ఇది మామూలుగా అయితే ఆసన వచ్చేసి మెడిటేటివ్ అండ్ మెడిటేషన్కి యోగ్యమైన స్థితిని కల్పిస్తుంది ఇది హఠయోగ ప్రదీపిక ప్రకారం. గేరండ సంహిత ప్రకారం ఆ ఆసన వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ రెండిటి వల్ల ఇది ఉపయోగం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మత్స్యాసన. మత్స్యాసన ఆల్రెడీ అందరికీ తెలుసు, స్ట్రెంగ్తెన్ ద బాడీ, డిస్ట్రాయ్ ద డిసీజెస్, లైక్ బటర్ఫ్లై పోజ్ అంతే. బటర్ఫ్లై పోజ్ వచ్చేసి బద్ధకోణాసన అంటాము, అలాగే ఉంటుంది. లైక్ సేమ్ పోస్చర్ ఇప్పుడు చూపించారు కదా, సేమ్ అలాగే ఉంటుంది భద్రాసన వచ్చేసి. మత్స్యాసన స్ట్రెంగ్తెన్ ద బాడీ అండ్ డిస్ట్రాయ్ ద డిసీజెస్. మత్స్యాసన తెలుసు కదా వెనక్కి. మత్స్యాసన ఇది సర్వాంగాసనకి కౌంటర్ పోజ్ అనమాట. థైరాయిడ్ గ్లాండ్ కి ఎక్కువ కరెక్ట్ గా వేయడానికి ఉపయోగపడేది. ఇక్కడ స్పైన్ కూడా చూడండి కర్వ్ అవుతుంది. దీనివల్ల బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది కూడా చూడండి. ఇక్కడ కూడా మీకు మత్స్యాసనలో సేమ్ మీకు సిద్ధాసనాలలో లాగా మీకు ఇది చేస్తుంది అనమాట, ప్రెషరైజ్ చేస్తుంది అనమాట. దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. ఇది ధ్యాన యోగ్యమైన ఆసన కాదు, బట్ ఫస్ట్ 3 ధ్యాన యోగ్యమైన ఆసనాస్లో ఇది వచ్చి హెల్త్ బెనిఫిట్స్ వచ్చే ఆసన అనమాట. బ్యాక్ స్ట్రెంగ్ కి వాటికి ఉపయోగపడేది. సేమ్ బెనిఫిట్స్. స్ట్రెస్ ఎనర్జీ లెవెల్స్, స్ట్రెస్ నుంచి రిలాక్సేషన్ ఇస్తుంది, ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది మత్స్యాసన. అకార్డింగ్ టు గేరండ సంహిత. అకార్డింగ్ టు హఠయోగ, స్ట్రెంథనింగ్ ద ఆర్గాన్స్ అండ్ డైజెషన్ ని హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవడానికి ఏది ఇంప్రూవ్ చేస్తుంది? మత్స్యాసన. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మత్స్యాసన. 5 అడిగారు కాబట్టి 5 చెప్తున్నాను. మత్స్యాసన వచ్చేసి ఇది డిస్ట్రాయ్ ద టాక్సిన్స్ అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. మత్స్యాసన కొంచెం అడ్వాన్స్డ్ ఆసన అండి. ఇది కోర్ స్ట్రెంగ్త్ ప్లస్ షోల్డర్ స్ట్రెంగ్త్ బాగా ఉండాలి. మత్స్యాసన బెనిఫిట్స్ ఇందులో ఏంటంటే ఇంప్రూవ్స్ ద లాట్ ఆఫ్ డైజెషన్ ఫ్రైయర్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మణిపూర చక్ర బాగా యాక్టివేట్ అవుతుంది మత్స్యాసన వల్ల. ఎందుకు అంటే మీరు ఇలా పెట్టినప్పుడు ఈ షోల్డర్ వెళ్ళేసి మీ డైజెస్టివ్ ఆర్గాన్స్ ని మసాజ్ చేస్తుంది అనమాట, అక్కడ ప్రెషరైజ్ ఇస్తుంది అనమాట మత్స్యాసనాలో. మత్స్యాసన చూపించండి సార్. మత్స్యాసన కదా సార్ మయూరాసన. నేను మయూరాసన అని చెప్పానా మత్స్యాసన అని చెప్పా, సారీ. మయూరాసన ఎవరన్నా మయూరాసన లాస్ట్ వన్. మయూరాసన వచ్చేసి డైజెషన్ కి ఇంప్రూవ్ అవుతుంది, డైజెస్టివ్ ఫైర్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
నేను చూపించాలా? సార్ చూపించండి, ట్రై ట్రై చేయండి. మయూరాసన ఫోకస్ ఆన్ ఇంటర్నల్ క్లెన్సింగ్స్ అండ్ స్ట్రెంథనింగ్ ద డైజెషన్. ఇక్కడ చూడండి. సో మీ డైజెస్టివ్ ఆర్గాన్స్ మీద స్ట్రెంగ్త్ ఎక్కువ పడుతుంది మయూరాసన వల్ల. ఏదో ఒకటి చూపించండి, ఇమేజ్ గట్టిగా జూమ్ చేయండి. ఎస్, చేస్తున్నప్పుడు చూడండి డైజెస్టివ్ ట్రాక్ అనేది ప్యూరిఫై అవుతుంది అండ్ స్ట్రెంథనింగ్ వస్తుంది. ఎలాగైతే ప్రాణాయామస్ వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రెంథనింగ్ అవుతుందో అలాగే మయూరాసన వల్ల డైజెషన్ ట్రాక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది రెండిట్లోనూ ప్రస్తావించారండి. హఠయోగ ప్రదీపికలోను గేరండ సంహితలో కూడా మయూరాసన వల్ల బెనిఫిట్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. ఫోకస్ ఆన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ అంటే మణిపూర చక్ర యాక్టివేషన్ కి, డైజెషన్ ఫైర్ కి ఇది బాగా బెనిఫిషియల్ అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా? ఇవన్నీ కూడా ఈ ఆసనాస్ కానీ ఈ ధ్యానయోగ్యమైన ఆసనాలు ఏవైనా, ఈ పోస్చర్స్ ఏవైనా కూడా మనకి ఏంటంటే అండి, ప్రిపేర్స్ ఫర్ అవర్ బాడీ ఫర్ హయ్యర్ లెవెల్స్. హయ్యర్ లెవెల్స్ అంటే ధారణ, ధ్యాన, ప్రత్యాహార, సమాధి సమాధి స్టేట్ కి తీసుకెళ్ళగలిగే ఆసనాస్ అన్నమాట ఇవి. ఎస్పెషల్లీ పద్మాసన, భద్రాసన అండ్ సిద్ధాసన, ఈ మూడు కూడా ధ్యానయోగ్యమైన ఆసనాస్. మన బాడీని హయ్యర్ యోగిక్ ప్రాక్టీసెస్ కి తీసుకెళ్ళగలిగే స్టేజెస్ కి ఉపయోగపడే ఆసనాస్ అన్నమాట ఇవి. హఠయోగాలో ఏం చేస్తున్నాయి ఈ ఆసనాలు అంటే ఎనర్జిటైజ్ చేస్తాయి. స్పిరిచువల్ గా ప్రాణ కుండల్ని అవేకనింగ్ కి, స్టడీనెస్ కి, మెడిటేషన్ కి ఉపయోగపడే ఆసనాస్ అకార్డింగ్ టు ద హఠయోగ ప్రదీపిక. అకార్డింగ్ టు ద గేరండ సంహిత ఈ ఆసనాస్ ఏంటంటే, ఈ గేరండ సంహితలో ఒక లింబు ఉండదండి. అది ఏంటనేది నేను చదివినట్టు గుర్తులేదు. సో గేరండ సంహితలో హఠయోగాలు 8 కదా, ధారణ ఏంటది అదే మర్చిపోయింది. సో నేను మళ్ళీ చెప్తాను. హఠయోగాలు ఏంటి? ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి కదా. సో గేరండ సంహితలో వచ్చేసి 7 లిమ్స్ పాత్ ఉంటుంది. సార్ ఏంటి సార్ అది యోగాలో హఠయోగాలో 8 లిమ్స్ పాత్వే. ఫస్ట్ 2 ఏంటి? సెల్ఫ్ రూల్స్, యమ నియమ మేడం. యమ నియమ, సెల్ఫ్ రూల్స్ అండ్ సొసైటీకి సంబంధించిన రూల్స్. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి 8 కదా. సో ఇందులో వచ్చేసి 7 ఉంటాయి గేరండ సంహితలో. సో ఈ 7లో ఇవి ఏం చేస్తాయంటే మెయిన్ గా ఫోకస్ దేని మీద పెడుతున్నాయంటే ప్యూరిఫికేషన్ మీద, సిస్టమిక్ బాడీ ట్రైనింగ్ మీద పెడుతున్నాయి. సిద్ధాసన కానీ, భద్రాసన కానీ, మయూరాసన కానీ, మత్స్యాసన కానీ, పద్మాసన కానీ. హఠయోగ ప్రదీపిక ప్రకారం మెడిటేటివ్ కోసము, ధ్యాన యోగ్యానికి అండ్ హయ్యర్ లెవెల్స్ కి కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచుకోవడానికి ఉపయోగపడే ఆసనాస్ ఇవి. అర్థమైందా? ఇది దీనిలో ఏంటంటే మన బాడీని ట్రైన్ చేస్తున్నాయి ఇవి. ఈ ఆసనాల ద్వారా హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి మన బాడీని ట్రైన్ చేస్తాయి. మెయిన్ కాన్సెప్ట్ అంతే. అక్కడ దాకా తీసుకుంటే చాలు. జస్ట్ క్వశ్చన్ అడిగారు కాబట్టి డిఫరెన్షియేట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. సో ఇక్కడ నెక్స్ట్ టైం 8:40. ఓకే, లాస్ట్ చిన్న టాపిక్ అండి. ఇందులో ఇంకొకటి ఇచ్చారు. హఠయోగ ప్రదీపిక ప్రకారం, గేరండ సంహిత ప్రకారం 5 ఆసనాలని చెప్పి వాటి డిఫరెన్షియేట్ చేయమన్నారు అండ్ మితాహార కాన్సెప్ట్ ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇక్కడ నిన్న మీకు చెప్పిన మితాహార కాన్సెప్ట్ ఏం చెప్పాను? 3 రకాల సాత్విక్ నేచరు, రాజసిక్, తామసిక్ నేచర్ కి సంబంధించి ఫుడ్స్ గురించి చెప్పాను నిన్న. ఇక్కడ ఇంకో రకమైన ప్రాస్పెక్ట్ చెప్తాం మీకు. సో ఏంటంటే అది స్వవిషయాం సంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవే ద్వియాణం ప్రత్యాహార.
ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్ అండి. ఏంటంటే ప్రత్యాహారాకి సంబంధించినది. ప్రత్యాహార ఇస్ ద విత్డ్రావల్ ఆఫ్ సెన్సెస్ ఫ్రమ్ దేర్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో దట్ ద మైండ్ ఇమిటేట్స్ ద నేచర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్. దాని మీనింగ్ అన్నమాట. ఏంటంటే ఆహారానికి సంబంధించిన కాన్సెప్ట్ ఒకటైతే, ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మన సెన్సెస్ ని విత్డ్రాల్ చేసుకోవటం. కళ్ళ ద్వారా చూసేది, ముక్కు ద్వారా పీల్చేది, చెవుల ద్వారా వినేది, జిహ్వ ద్వారా సంపాదించేది, సెన్స్ ద్వారా. 5 పంచభూత పంచేంద్రియాలు అంటాను కదా మనం. ఇప్పుడు ఒక కళ్ళ ద్వారా ఒక అందాన్ని చూస్తాం మనం. దాని గురించి మనం కావాలి కావాలి కావాలి, ఒక వస్తువు ఏదో చూస్తాం, అది మనకి కావాలి కావాలి అనుకుంటాం. లేదు, ముక్కు ద్వారా ఒక మంచి బ్యూటిఫుల్ స్మెల్ని మనం శాండిల్ స్మెల్లోనో ఇంకోటో ఫుడ్కి సంబంధించినవో ఏవో మంచి స్మెల్స్ చూస్తాం. టంగ్ ద్వారా దాన్ని అనుభవించాలని చూస్తాం. సో ఇవన్నీ ప్లస్ ఇంకా బాహికంగా అంటే శరీర సెన్స్ పరంగా టచ్ పరంగా చూస్తే బట్టలను, బంగారమను, వస్తువులను, ఇంద్రియ సుఖాలు, నథింగ్ బట్. సో ఈ ఇంద్రియ సుఖాల నుంచి మన సెన్సెస్ ని విత్డ్రా చేయగలిగితే మనం ఏమవుతాము, హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇదికి వెళ్ళగలుగుతాం. ప్రకృతి ఆటోమేటిక్ గా మనల్ని నేచర్కి, నేచర్లో ఉన్న ఆ కాస్మిక్ ఇదికి, వైబ్రేషన్స్ కి, ఎనర్జీస్ కి దగ్గర చేస్తుంది. ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్ అన్నమాట. సో ఆహారానికి సంబంధించిన కాన్సెప్ట్ అదైతే, ఇక్కడ మనం ప్రత్యాహార అంటే సెన్సెస్ ని విత్డ్రా చేసుకోవచ్చు అనే మీనింగ్ లో కూడా మనం తీసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ మనం మెయిన్ గా 3 పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ సెన్సెస్ ని ఎలా తీసేసేయాలి, ఎన్ని రకాలుగా తీసేయచ్చు అంటే, ఎక్స్టర్నల్ గా తీసేయచ్చు. అంటే బాహ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, విత్డ్రాల్ ఆఫ్ సెన్సెస్ ఫ్రమ్ పంచ జ్ఞానేంద్రియాల నుంచి తీసేసే సెన్సెస్. అండ్ ఈ సెన్సెస్ 5టిని తీసేయటం వల్ల మన మైండ్ ఏమవుతుంది అంటే, బాహ్యంగా ఎలాంటి వాటి మీద మీకు ఇది లేనప్పుడు, సెన్స్ దాని మీద ధ్యాస లేనప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది, మిమ్మల్ని మీరు గమనించుకోవటానికి, ఇన్నర్ గా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంటే మీ మైండ్ ఏం చేస్తుంది, అసలు మేమేంటి అనే దాని మీద ఆలోచన మొదలు పెడుతుంది. సెన్సెస్ తో అనుభవిస్తున్నంత కాలం, జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో మనిషి బుద్ధి అనుభవిస్తున్నంత కాలం అసలు నేనేంటి, మీ ఇన్నర్ విషయం ఏంటి అనేది ఆలోచించదు. సో ఎప్పుడైతే మనం వీటి నుంచి విత్డ్రా అయిపోతామో, మన గురించి, మనం ఏంటి, అసలు ఏంటి, జీవుడేంటి, ఇదేంటి, ఆత్మ ఏంటి, ధ్యానము, వీటి గురించి మనం ఇన్నర్ గా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటవుతుంది, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్. అంటే ఎక్స్టర్నల్ గా మనం చేస్తున్న ఆసనాసు, ఇంటర్నల్, ఒక్క నిమిషం, ఇంటర్నల్ గా మనం చేస్తున్న సాధన, ధారణ కానీ ధ్యానం కానీ, వీటికి సంబంధించిన వాటికి ఈ సెన్సెస్ ని విత్డ్రా చేసుకోవడం వల్ల ఇది బ్రిడ్జ్ గా పనిచేస్తుంది అనమాట, వారధిగా పనిచేస్తుంది ఈ సెన్సెస్ ని విత్డ్రా చేసుకోవడం అనేది. అంటే ఆసనాసు, ప్రాణాయామాసు, ముద్రాసు, బంధాసు కూడా వేయగలిగే స్థితి కరెక్ట్ గా ఉంటుంది. అండ్ మన మైండ్ అనేది ధ్యాన వైపుగా, ధ్యాన యోగ్యం వైపుగా, సమాధి వైపుగా వెళ్తుంది. దేనివల్ల, మన సెన్సెస్ ని విత్డ్రా చేసుకోవడం వల్ల. అర్థమైందా? ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అన్నమాట. ఇది మితాహార కాన్సెప్ట్, అంటే ఇది కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. సో మాక్సిమం ఇవాళ చెప్పుకున్నది ఏంటంటే, అష్టకుంభకాసు, సూర్యభేదన, ఉజ్జయి, శీతలి, శీత్కారి, భస్త్రిక, ప్లావని, మూర్ఛ, ఈ 8 అష్టకుంభకాసు.
ప్రాణాయామ అంటే స్ట్రెంథనింగ్ అండ్ స్ట్రెచింగ్ అండ్ ఎలాబరేషన్ ఆఫ్ ప్రాణ. వీటికి సంబంధించిన కుంభకాసండ్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెన్స్ ఆఫ్ 5 ఆసనాస్ ఇన్ హఠయోగ అండ్ ఘేరండ సంహిత? ఏమేంటివి చెప్పగలరు ఎవరైనా? పద్మాసన, సిద్ధాసన, భద్రాసన, మత్స్యాసన అండ్ మత్స్యాసన, మయూరాసన. మయూరాసన. వెరీ గుడ్. ఈ 5 కూడా ఆసనాసు హఠయోగాలో ఉన్నాయి, కేరళ సంహితలో ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఆసనాస్ మనకి ధ్యాన యోగ్యమైన ఆసనాలు. లాస్ట్ 2 మత్స్యాసన అండ్ మయూరాసన వచ్చేసి ఇంప్రూవ్స్ అవర్ హెల్త్ ఇష్యూస్, డైజెషన్ కానీ సేమ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ అవర్ బాడీస్ అండ్ డిస్ట్రాయ్ అవర్ డిసీజెస్ సంబంధించినవి మత్స్యాసన అండ్ మయూరాసన అన్నమాట. సో ఈ నెక్స్ట్ కుండల్ని అవేకనింగ్ కి ప్యూరిఫై చేయడానికి ఫిజికల్గా, ఫిజియోలాజికల్గా, స్పిరిచువల్గా మూడిటి పరంగా మనకి ప్యూరిఫై అవ్వడానికి ఉపయోగపడే ఆసనాలు మెయిన్గా ఈ 5 అన్నమాట. నెక్స్ట్ మితాహార కాన్సెప్ట్ ఏమని చెప్పుకున్నాం? ప్రత్యాహార, విత్డ్రావల్ ఆఫ్ అవర్ సెన్సెస్ ఫ్రమ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ నుంచి, ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ విషయాల నుంచి మన సెన్సెస్ని విత్డ్రా చేసుకోవడమే మితాహార కాన్సెప్ట్ అని చెప్పుకుంటున్నాం. సో దీనివల్ల మనం పొందే బెనిఫిట్ ఏంటి? ధ్యాన యోగ్యం అవుతాం, అంటే హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే, మనం ఏంటి ఇన్నర్గా మైండ్ సెన్సెస్ విత్డ్రా అయిపోవటం వల్ల మన మైండ్ ఏం ఆలోచిస్తుంది అంటే మనం ఏంటి, మన ఇన్నర్ గురించి ఆలోచిస్తుంది. దానికి ఆలోచించడానికి ఏమీ లేనప్పుడు ఏం చేస్తుందండి? అసలు ఇంకోటి ఆలోచించాలి కదా, అదే చేస్తుంది. ఇన్నర్గా నువ్వేంటి, నీ పుట్టుకేంటి, అసలు నువ్వెవరు అనే దాని గురించి ఆలోచిస్తుంది. సో ఇది సమరీ వాటిది. థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి.